మాజీ మంత్రి కేటీఆర్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చారని, కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని అంటున్నారని, ఇప్పుడు తామే అధికారంలో ఉన్నామని, కేసులు పెడితే ఒక్కరూ మిగలరని తెలిపారు. బండి సంజయ్ మాట్లాడే మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. కొండగట్టుకు రూపాయి అయినా తెచ్చారా అని మండిపడ్డారు. వరంగల్ పర్యటనలో హన్మకొండలో ఒక ప్రెస్ మీట్ లో కానివ్వండి, తొర్రూరులో కానివ్వండి మాట్లాడిన యాస నిజంగా కూడా వారి ఏమనాలో కూడా అర్థం కావట్లే. కానీ మరి తెలంగాణ ప్రజలు క్షమిస్తే మేము ఆ భాషలో మాట్లాడితే ఆత్మహత్య చేసుకోవాలి. ఉద్యోగం పేరుతోటి వాళ్ళతో వీళ్ళతో ప్రజలను నమ్మించి మోసం చేసి వచ్చినట్టు ఇంకా మోసం చేయొచ్చు అని చెప్పి ఎన్ని అభాండాలున్నా, ఎన్ని అభియోగాలున్నా, ఏది ఉన్నా కానీ తెల్లారి దున్నపోతుగా నీళ్లు పోసినట్టు మళ్ళా మీడియా ముందు రావడం, కొత్త అంశం తీసి కొత్త తిరిగా అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా మాట్లాడటం. ఈ ఆర్టీసీ భూములు అన్ని జిల్లాలో పెట్టిన కబ్జాలు అవన్నీ కూడా నిజంగా కూడా బయటకు వెళ్ళాలి. లెటర్ పెట్టింది కదా, అవన్నీ కూడా తీయండి అన్న. 1000 కోట్ల రూపాయలండి ప్రజల సొమ్ము. నా కొడుకులు మళ్ళీ వీళ్ళేదో సంసారం తిరిగా వీళ్ళే దొచ్చ మీద పడి ఓవర్ కుక్కలు తిరిగా మరుగుతున్నారు. మేము కూడా ముఖ్యమంత్రిగా చేస్తున్నాం. ఇక మాకు కూడా ఓకే లేవు. ప్రజలు మనని దొంగలని జైల్లో పెడతామని కసితోటి కోపంతో మన ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చారు. దీనికి ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఈ దొంగలని త్వరలో కనుక జైల్లో పెట్టకపోతే ఉనికికి ప్రమాదం ఉండదు. తెలంగాణ వ్యవస్థకే ప్రమాదం ఉన్నది. మా వరంగల్లో 200 కోట్ల రూపాయల పార్టీ ఆఫీసు కబ్జా పెట్టారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే అన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కలెక్ట్ చేసిన. కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్. ఇదే కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ అయింది, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ అయింది. పోనీ 8 ఏళ్ళు అవుతుంది. ఇవాటి వరకు రూపాయి హౌస్ ట్యాక్స్ కట్టలే. రూపాయి కట్టే హౌస్ ట్యాక్స్ కు 200 కోట్ల ప్రాపర్టీ, ఎకరన్నర ల్యాండ్, ఆ కాంపౌండ్ కూడా ఏకంగా కార్పొరేషన్ డబ్బులు పెట్టి కట్టించినాడు. ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ పెట్టి ఎకరన్నర పెట్టి అల్లే ఈ దొంగల పుట్ట అంతా కలిసిన ఈ దొంగ కూడా అల్లే పెట్టి అల్లే ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన వచ్చో 10,000 ఇస్తా వర్ధమైన ఆయన చెప్పిపోతాడు. మన దగ్గర ఉన్న ఈ గుండాలు ఏం చెప్తాడు? కారు పోతే కారు, గుండు పోతే గుండు ఇస్తాను, వచ్చి గుండుతో ఇప్పుడు నీతులు చెప్తాను, నేనేదో చేసి వచ్చినా అని చెప్పి. వరంగల్ పర్యటనలో హన్మకొండలో